నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలింపు. ఇంకా పరారీలోని మరో నిందితుడు కృష్ణరాజు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన ఆగ్రహ ప్రదర్శనలు, నిరసనకారులపై సజ్జల వివాదాస్పద వ్యాఖ్యలు, భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్, అరెస్టును ఖండించిన జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి టీవీ ఛానల్ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసం దగ్గర ఉదయం 11 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భవిష్యత్తులో సామాన్యులు వ్యోమగాములు కావచ్చు, భారత్లో మహిళా ఆస్ట్రోనాట్లు వస్తారు, రోదసీ నేర్పే పాఠాలెన్నో, అంతరిక్షంలో మనిషికి ప్రత్యామ్నాయం లేదు, రోబోలను పంపిన మానవ సహిత యాత్రలు అవసరమే, యాక్సిమం 4 మిషన్తో గగన్యానికి ప్రయోజనం, సామాన్య జనహితం కోసం రోదసీ పరిజ్ఞానాన్ని వినియోగించే లక్ష్యంలో అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన భారత్ స్వశక్తితో ఎదిగింది, చందమామ అంగారకుడు సూర్యుడిపై పరిశోధనలతో సత్తా చాటింది, సొంతగా మానవ సహిత అంతరిక్ష యాత్ర చేసే కొరత తీరేల గగన్యాన్ ప్రాజెక్టును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టింది. 2027లో జరిగే ఈ యాత్రకు సన్నాహకంగా మన దేశం ఇప్పుడు సుభాన్ శుక్లా అనే వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతుంది. సంక్లిష్టమైన ఈ క్రతువులో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త ఉమామహేశ్వరన్ ఇస్రోలో మానవ సహిత అంతరిక్ష యాత్రల బాధ్యతలను చూసే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్కి డైరెక్టర్ హోదాలో ఆయన అనేక అంశాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. జిఎస్ఎల్వి ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇస్రో సైంటిఫిక్ సెక్రటరీ సహా సంస్థల్లో 35 ఏళ్ల పాటు అనేక బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ చేశారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే రగులుతున్న లాస్ ఏంజల్స్ అక్రమ వలసదారుల అరెస్టుతో అగ్గిరాజుకున్న అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో నిరసనల పర్వం కొనసాగుతున్న 3వ రోజైన ఆదివారం వేల మంది జనం వీధుల్లోకి వచ్చారు. అత్యంత కీలకమైన జాతీయ రహదారిని దిగ్బంధించారు, స్వీయ డ్రైవింగ్ కార్లను నిప్పుబెట్టారు. అల్లర్లను అణచివేసేందుకు నేషనల్ గార్డులను ట్రంప్ ప్రభుత్వం మోహరించడంతో ప్రజల్లో ఆగ్రహం మరింత పెళ్ళుపుకుంది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లను చిల్లులు పడే శబ్దాలను ప్రయోగించారు. 40 లక్షల మంది జనాభా ఉన్న లాస్ ఏంజల్స్లోని డౌన్ టౌన్ అల్లర్ల కేంద్ర స్థానంగా నిలిచింది. అక్కడ పలు మార్గాలను ఆందోళనకారులు దిగ్బంధించారు. ఈ ప్రాంతాలకు 300 మంది నేషనల్ గార్డులు రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తమైంది. చట్టవిరుద్ధంగా సమావేశం కావడానికి పోలీసులు నిషేధించడంతో ఆదివారం సాయంత్రాన్ని పలువురు ఆందోళనకారులు వెళ్లిపోయారు. మిగిలిన వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా వారు కొన్ని వస్తువులు, కాంక్రీట్ మొక్కల్ని, రాళ్ళని విసిరేశారు. వీటి నుంచి తమను తాము రక్షించుకునేందుకు పోలీసులు వంతెన కిందకు వెళ్లి దాక్కోవాల్సి వచ్చింది. ఆందోళనకారుల దాడుల నుంచి జాతీయ కార్యాలయాల, నిర్బంధ కేంద్రాలు రక్షించడానికి నేషనల్ గార్డులు రంగంలోకి దించారు. ఆందోళన కొనసాగిస్తున్న వారిని అడ్డుకునేందుకు భారీగా పోలీసులు వినియోగించినట్టు లాస్ ఏంజల్స్ పోలీస్ చీఫ్ మెక్డోనెల్ తెలిపారు. డజన్ల మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. వేళలో పోలీసులపైకి మద్యం సీసాను విసిరేసిన వ్యక్తితో పాటు ద్విచక్ర వాహనంతో దూసుకొచ్చిన వ్యక్తి ఉన్నారు. మరోవైపు ఫేస్ మాస్కులతో ఉన్న ఆందోళనకారులను అరెస్ట్ చేయాలని ట్రంప్ ఆదేశించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో డజన్ల కొద్ది ఆందోళనకారులు పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు కొన్ని భవనాలపైన, పోలీసు వాహనాలపైన దాడులు చేశారు. లాస్ ఏంజల్స్ వీధుల్లో తుపాకులు, రక్షణ కవచాలతో నేషనల్ గార్డులు భుజం కలిపి నిల్చున్నారు. వారిని చూసి ఆందోళనకారులు షేమ్ అంటూ నినదించారు, వెళ్ళిపోవాలని డిమాండ్ చేశారు. నేషనల్ గార్డుల తరపున తర్వాత పోలీసులు వరుస కట్టారు. ఆందోళనకారుల వైపు కదులుతూ వారిని చెదరగొట్టేందుకు వీధిలో పొగబాంబులు వేశారు. వెంటనే మోక నియంత్రణ కోసం రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో ఆందోళనకారులంతా 101 ఫ్రీవే పైకి వెళ్లి దిగ్బంధించారు. స్టేట్ పెట్రోలింగ్ అధికారులు వచ్చి వాళ్ళని ఖాళీ చేయించారు. అక్కడికి సమీపంలోని 4 స్వీయ డ్రైవింగ్ కార్లకు ఆందోళనకారులు నిప్పుబెట్టారు. పక్కనే ఉన్న విద్యుత్ వాహనాలు కాలిపోయాయి. నేషనల్ గార్డులను ఉపసంహరించాలని అధ్యక్షుడు ట్రంప్కు ఆదివారం మధ్యాహ్నం కాలిఫోర్నియా గవర్నర్ గణేష్ న్యూసం లేఖ రాశారు. అది రాష్ట్ర సార్వభౌమత్వాన్ని కాలరాయడమేనని ఆక్షేపించారు. దీనిపై దావా వేయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయకుండా ఒక రాష్ట్రంలో నేషనల్ గార్డును నేరుగా మోహరించడం కొన్ని దశాబ్దాలు ఇదే ప్రథమం. ఈ చర్య వల్లే ఆందోళనలు పెరిగాయని న్యూసంతో పాటు లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ స్పష్టం చేశారు. లాస్ ఏంజల్స్లో నేషనల్ గార్డులను రంగంలోకి దింపాలనే ట్రంప్ నిర్ణయాన్ని టెస్లా అధినేత ఎలన్ మాస్క్ సమర్థించారు. కాలిఫోర్నియా గవర్నర్ లాస్ ఏంజల్స్ మేయర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ట్రంప్ చేసిన పోస్టుని షేర్ చేశారు. దీంతో పాటు జేడీ వాన్స్ పోస్టుల్ని రీపోస్ట్ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.